ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం లేటెస్ట్ హూ ఈజ్ హూ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాము. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఫస్ట్ వన్, భారత ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ. ఈయన 14వ ప్రధానమంత్రి. ఈయన కంటే ముందు చేసిన వ్యక్తి మన్మోహన్ సింగ్. మన భారతదేశానికి 13వ ప్రధానమంత్రి ఎవరో చూసినట్లయితే మన్మోహన్ సింగ్ అండ్ ప్రస్తుతం ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. నరేంద్ర మోదీ ఈయన మనకి 2014లో ప్రధానిగా ఎన్నిక కావడం జరిగింది. అప్పటి నుంచి 5 సంవత్సరాల తర్వాత మళ్ళా 2019లో ఎన్నికల్లో కూడా నరేంద్ర మోదీ గారే మనకి ప్రధానమంత్రిగా ఎన్నిక కావడం జరిగింది. సో ప్రస్తుతం భారతదేశ ప్రధానమంత్రి ఎవరు అంటే నరేంద్ర మోదీ. నెక్స్ట్ వన్, భారతదేశ ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఈమె మనకి 15వ రాష్ట్రపతి అండ్ ఈమె 16వ రాష్ట్రపతి ఎన్నికల ద్వారా ఎన్నిక కావడం జరిగింది. అంటే ఇక్కడ రాష్ట్రపతి పదవికి వచ్చేసి 16 సార్లు ఎన్నికలు జరిగితే అందులో ప్రస్తుతం ఉన్నటువంటి ద్రౌపది ముర్ము గారితో కలిపి మొత్తం 15 మంది రాష్ట్రపతులుగా మన దేశానికి చేసి ఉన్నారనమాట. నెక్స్ట్ వన్, రాష్ట్రపతిగా బాబు రాజేంద్ర ప్రసాద్ 2 సార్లు పనిచేశారు. సో చూడండి, ఇక్కడ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు మన భారతదేశానికి రాష్ట్రపతిగా 2 సార్లు పనిచేయడం జరిగింది. అందుకనే ఇక్కడ మనకి ఎన్నికలు అనేవి 16 సార్లు జరిగితే వ్యక్తులు మాత్రం 15 మంది అనే ఉన్నది. ఇక్కడ దానికి రీజన్ ఏంటంటే బాబు రాజేంద్ర ప్రసాద్ గారు 2 సార్లు రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారనమాట. ఈయన 1952 నుంచి 1962 వరకు భారతదేశానికి రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వర్తించారు. భారత ప్రస్తుత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్. సో ప్రస్తుతం భారతదేశ ఉపరాష్ట్రపతి ఎవరు? జగదీప్ ధన్ఖడ్. ఈయన రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. ఈయన 14వ ఉపరాష్ట్రపతి. ప్రస్తుతం ఉన్న జగదీప్ ధన్ఖడ్ గారు మన భారతదేశం మొత్తంలో 14వ ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే ఈయన 16వ ఉపరాష్ట్రపతి ఎన్నికల ద్వారా ఎన్నిక కావడం జరిగింది. సో ముందు పాయింట్లో డిస్కస్ చేసుకున్నట్లుగా అయితే ఉపరాష్ట్రపతి పదవికి 16 సార్లు ఎన్నికలు జరిగితే ప్రస్తుతం ఉన్నటువంటి జగదీప్ ధన్ఖడ్ గారు మాత్రం 14వ ఉపరాష్ట్రపతి. అండ్ ఈయన రాజ్యసభ చైర్మన్గా కూడా వ్యవహరిస్తున్నారు. సో రాజ్యసభ చైర్మన్ ఎవరు? జగదీప్ ధన్ఖడ్ గారు. ఈయన భారతదేశ ఉపరాష్ట్రపతి మరియు రాజ్యసభ చైర్మన్గా కూడా వ్యవహరిస్తున్నారు. అయితే భారతదేశానికి ఉపరాష్ట్రపతిగా ఉన్న వాళ్ళే రాజ్యసభకి చైర్మన్గా కూడా వ్యవహరిస్తారన్నమాట. నెక్స్ట్ వన్, ఉపరాష్ట్రపతిగా సర్వేపల్లి రాధాకృష్ణ గారు 2 సార్లు పనిచేశారు. సో ఇక్కడ సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఉపరాష్ట్రపతిగా 2 సార్లు బాధ్యతలు నిర్వర్తించారు. అదేవిధంగా మహమ్మద్ హమీద్ అన్సారీ గారు కూడా 2 సార్లు పనిచేయడం జరిగింది. కాబట్టి వీళ్ళిద్దరూ 2 సార్లు చేయడం వలన 16 సార్లు ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరిగిన ఆ పదవిలో కొనసాగిన వ్యక్తులు మాత్రం 14 మంది. ప్రస్తుతం ఉన్న జగదీప్ ధన్ఖడ్ గారితో కలిపి 14 మంది ఉపరాష్ట్రపతిగా మన భారతదేశంలో బాధ్యతలు నిర్వర్తించారనమాట. అయితే సర్వేపల్లి గారు ఏ సంవత్సరంలో అంటే ఏ కాలంలో ఆయన ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వర్తించారంటే 1952 నుంచి 1962 మధ్యలో ఆ 10 సంవత్సరాలు ఆయన మనకి 2 సార్లు ఉపరాష్ట్రపతిగా పనిచేయడం జరిగింది. సేమ్ మహమ్మద్ హమీద్ అన్సారీ గారు కూడా 2007 నుంచి 2017 వరకు ఈ 10 సంవత్సరాల్లో ఈయన కూడా 2 సార్లు ఉపరాష్ట్రపతిగా భారతదేశానికి సేవలు అందించారు. నెక్స్ట్ వన్, ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్. ఈయన మహారాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. ఈయన 50వ ప్రధాన న్యాయమూర్తి. ప్రస్తుతం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు? డివై చంద్రచూడ్. ఈయన ఎన్నో ప్రధాన న్యాయమూర్తి అంటే 50వ ప్రధాన న్యాయమూర్తి. ఈయనకంటే ముందు చేసిన వాళ్ళు యువి లలిత్. ఈయన మహారాష్ట్రకి సంబంధించిన వ్యక్తి. అండ్ 48వ స్థానంలో చేసిన వాళ్ళు ఎన్వి రమణ. ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వాడు. అండ్ 47వ వ్యక్తి వచ్చేసి బోబ్డే. ఈయన కూడా మహారాష్ట్రకి
చెందిన వ్యక్తి. నెక్స్ట్ వన్, లోక్సభ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా. ప్రస్తుతం లోక్సభ స్పీకర్ ఎవరు? ఓం ప్రకాష్ బిర్లా. ఈయన 17వ స్పీకర్. సో ప్రస్తుతం లోక్సభ స్పీకర్గా ఉన్నటువంటి ఓం ప్రకాష్ బిర్లా గారు ఎన్నోవ స్పీకర్ అని అడిగితే 17వ స్పీకర్. నెక్స్ట్ వన్, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ నారాయణ సింగ్. ప్రస్తుతం రాజ్యసభకి డిప్యూటీ చైర్మన్గా వ్యవహరిస్తున్నవారు హరివంశ నారాయణ సింగ్. ఈయన 12వ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్. నెక్స్ట్ వన్, లోక్సభ సెక్రటరీ ఉత్పల్ కుమార్ సింగ్. ప్రస్తుతం లోక్సభ సెక్రటరీ ఎవరు? ఉత్పల్ కుమార్ సింగ్. ఈయన నవంబర్ 30, 2020 నుంచి మన లోక్సభ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు అన్నమాట. రాజ్యసభ సెక్రటరీ జనరల్ ప్రమోద్ చంద్ర మోడీ. ప్రస్తుతం రాజ్యసభ సెక్రటరీ జనరల్ ఎవరు? ప్రమోద్ చంద్ర మోడీ. ఈయన 13వ వ్యక్తి. ప్రమోద్ చంద్ర మోడీ అనే వ్యక్తి 13వ రాజ్యసభ సెక్రటరీ జనరల్గా ప్రస్తుతం తన బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు. అంటే ఎప్పటి నుంచి అనేది చూస్తే నవంబర్ 12, 2021 నుంచి ఈయన రాజ్యసభ సెక్రటరీ జనరల్గా కొనసాగుతూ ఉన్నారన్నమాట. అండ్ ప్రమోద్ చంద్ర మోడీ గారి కంటే ముందు 12వ వ్యక్తి ఎవరు అంటే రామాచార్యులు. అలానే 11వ వ్యక్తి దేశ్ దీపక్ వర్మ. నెక్స్ట్ వన్, ఆర్మీ స్టాఫ్ చీఫ్ మనోజ్ పాండే. ఆర్మీ స్టాఫ్ చీఫ్ ఎవరంటే మనోజ్ పాండే. ఈయన 29వ ఆర్మీ స్టాఫ్ చీఫ్ అన్నమాట. ఈయన ఎప్పటి నుంచి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు అంటే 30వ తారీఖు ఏప్రిల్ 2022 నుంచి ఆర్మీ స్టాఫ్ చీఫ్గా కొనసాగుతున్నారు అన్నమాట. అండ్ ఈయన 43వ వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్గా పనిచేశారు. సో ప్రస్తుతం మనోజ్ పాండే గారు ఆర్మీ స్టాఫ్ చీఫ్. ఈయనే అథారిటీ అన్నమాట, హైయర్ అథారిటీ. అయితే ఈ పదవిలోకి రావడానికి ముందు ఈయన వైస్ చీఫ్గా పనిచేశారు. అంటే చీఫ్ కంటే సెకండ్ పర్సన్ మనం వైస్ చీఫ్ అని పిలుస్తాం కదా. సో అలా పనిచేసి ఈయన ప్రస్తుతం ఆర్మీ స్టాఫ్ చీఫ్గా పనిచేస్తున్నారు అన్నమాట. వైస్ చీఫ్ స్టాఫ్ ఆఫ్ ఆర్మీ ఎవరంటే ఉపేంద్ర ద్వివేది. సో ప్రస్తుతం వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఎవరంటే ఉపేంద్ర ద్వివేది. ఈయన 46వ వ్యక్తి. ఎప్పటి నుంచి అధికారంలో ఉన్నాడు అంటే ఫిబ్రవరి 19, 2024 నుంచి ఈయన అధికారంలోకి రావడం జరిగింది. అయితే ఈయన కన్నా ముందు చేసిన వ్యక్తి సుచిందర్ కుమార్. 45వ వ్యక్తి ఎవరు? సుచిందర్ కుమార్. అండ్ 44వ వ్యక్తి వచ్చేసి సోమశేఖర్. ఇంకా 43 చూసినట్లయితే మనం ముందు ఇప్పుడే డిస్కస్ చేసుకున్నాం కదా, 43వ ప్లేస్లో చేసిన వాళ్ళు మనోజ్ పాండే. ఈయన ఫస్ట్ వైస్ చీఫ్గా చేసి ఇప్పుడు చీఫ్ స్టాఫ్ అయ్యారన్నమాట. అయితే ప్రస్తుతం వైస్ చీఫ్ ఎవరు? ఉపేంద్ర ద్వివేది. ఈయన 46వ వ్యక్తి. ఎప్పటి నుంచి అధికారంలోకి వచ్చారు? ఫిబ్రవరి 19, 2024 నుంచి. నెక్స్ట్ వన్, ఎయిర్ స్టాఫ్ చీఫ్ వివేక్ రామ్ చౌదరి. ఈయన సెప్టెంబర్ 30, 2021 నుంచి అధికారంలోకి వచ్చారు. ఈయన 27వ వ్యక్తి. ఈయన కంటే ముందు చేసిన వ్యక్తిని చూస్తే రాకేష్ కుమార్ సింగ్. నెక్స్ట్ వన్, నౌకాదళ స్టాఫ్ చీఫ్ రాధాకృష్ణన్ హరికుమార్. ప్రస్తుత భారతదేశ నౌకాదళ స్టాఫ్ చీఫ్ ఎవరంటే రాధాకృష్ణన్ హరికుమార్. ఈయన నవంబర్ 30, 2021 నుంచి బాధ్యతలు స్వీకరించారన్నమాట. ఈయన 25వ నౌకాదళ స్టాఫ్ చీఫ్. ఈయన కంటే ముందు చేసిన వ్యక్తి కరాంబీర్ సింగ్. 24వ వ్యక్తి ఎవరు? కరాంబీర్ సింగ్. నెక్స్ట్ వన్, నీతి ఆయోగ్ చైర్మన్ మోదీ. సో మన అందరికీ తెలిసిన విషయమే కదా. నీతి ఆయోగ్కి చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తారంటే భారతదేశ ప్రధానమంత్రి నీతి ఆయోగ్కి చైర్మన్గా వ్యవహరిస్తారన్నమాట. నెక్స్ట్ వన్, నీతి ఆయోగ్ సిఇఓ బివి సుబ్రహ్మణ్యం. ఈయన మార్చ్ 25, 2023 నుంచి
బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే ఇక్కడ సిఇఓ వైపు మనం అబ్రివేషన్ చూసినట్లయితే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. అండ్ పివి సుబ్రహ్మణ్యం గారు ప్రస్తుతం మన నీతి ఆయోగ్కి సిఇఓగా ఉన్నారు కదా. ఆయన కన్నా ముందు అంటే మార్చి 25, 2023కి ముందు ఎవరు చేశారంటే ఆయన స్థానంలో పరమేశ్వరన్ అయ్యర్ అనే వ్యక్తి పివి సుబ్రహ్మణ్యం గారి కంటే ముందు నీతి ఆయోగ్కి సిఇఓగా బాధ్యతలు నిర్వహించారు అన్నమాట. సో ప్రస్తుతం నీతి ఆయోగ్ సిఇఓ ఎవరు అంటే పివి సుబ్రహ్మణ్యం అండ్ నీతి ఆయోగ్ చైర్మన్ వచ్చేసి మోదీ. నెక్స్ట్ నీతి ఆయోగ్ వైస్ చైర్మన్. సో చైర్మన్ వచ్చేసి మోదీ అండ్ వైస్ చైర్మన్ వచ్చేసి సుమన్ బేరీ. ఈయన మే 1, 2022 నుంచి నీతి ఆయోగ్కి వైస్ చైర్మన్ గా కొనసాగుతున్నారు. నెక్స్ట్ ప్రధాన ఎన్నికల కమిషనర్. భారతదేశ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరంటే రాజీవ్ కుమార్. ఈయన మే 15, 2022 నాటి నుంచి భారతదేశానికి ప్రధాన ఎన్నికల కమిషనర్ గా పనిచేస్తున్నారు. ఈయన 25వ ప్రధాన ఎన్నికల కమిషనర్. ఈయన కంటే ముందు పనిచేసిన వాళ్ళు ప్రదీప్ చంద్ర. నెక్స్ట్ ఈ ప్రధాన ఎన్నికల కమిషనర్ దగ్గర ఇంకో ఇద్దరు ఎన్నికల కమిషనర్లు ఉంటారు. వాళ్ళ పేర్లు చూసినట్లయితే జ్ఞానేష్ కుమార్ అండ్ సుఖబీర్ సింగ్ సంధు. వీళ్ళిద్దరూ కూడా ఎన్నికల కమిషనర్. భారతదేశ ఎన్నికల కమిషనర్లు వచ్చేసి జ్ఞానేష్ కుమార్ అండ్ సుఖబీర్ సింగ్ సంధు. అండ్ అదే ప్రధాన ఎన్నికల కమిషనర్ అయితే రాజీవ్ కుమార్. సో ఈ రెండు మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రధాన ఎన్నికల కమిషనర్ అయితే రాజీవ్ కుమార్, ఓన్లీ ఎన్నికల కమిషనర్లు అయితే జ్ఞానేష్ కుమార్ మరియు సుఖబీర్ సింగ్ సంధు. చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఆఫ్ ఏపీ. ఆంధ్రప్రదేశ్కి చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఎవరంటే ముఖేష్ కుమార్ మీనా. ఈయన మే 14, 2022 నుంచి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఏపీ ఎలక్షన్ కమిషనర్ నీలం సాహ్ని. ఏపీ ఎలక్షన్ కమిషనర్ వచ్చేసి నీలం సాహ్ని అండ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వచ్చేసి ముఖేష్ కుమార్ మీనా. 2021 ఏప్రిల్ నుంచి ప్రస్తుతానికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలక్షన్ కమిషనర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు అన్నమాట. ముందు నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే వ్యక్తి ఉండేవారు. ఆయన 2016 నుంచి 2021 మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎలక్షన్ కమిషనర్గా ఉండేవారు. లా కమిషన్ చైర్మన్ జస్టిస్ రుతురాజ్ అవస్థి. ఈయన 22వ వ్యక్తి. ఈయన కంటే ముందు బల్బీర్ చౌహాన్. సో ప్రస్తుతం లా కమిషన్ చైర్మన్ ఎవరంటే జస్టిస్ రుతురాజ్ అవస్థి. ఈయన 22వ లా కమిషన్ చైర్మన్ అన్నమాట. ఇస్రో చైర్మన్. ప్రస్తుత ఇస్రో చైర్మన్ ఎవరు? శ్రీధర్ పనికర్ సోమనాథ్. సో ప్రస్తుతం ఇస్రో చైర్మన్ ఎవరంటే సోమనాథ్ గారు. ఆయన పూర్తి పేరు వచ్చేసి శ్రీధర్ పనికర్ సోమనాథ్. ఈయన జనవరి 14, 2022 నుంచి ఇస్రోకి చైర్మన్ గా పనిచేస్తున్నారు. ఈయన కంటే ముందు కె శివన్ అనే వ్యక్తి ఉండేవారు. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్. ప్రస్తుతం ఆర్బీఐ గవర్నర్ ఎవరు? శక్తికాంత్ దాస్. ఈయన 25వ ఆర్బీఐ గవర్నర్ అన్నమాట. ఈయన ఎప్పటి నుంచి ఆ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు అంటే డిసెంబర్ 12, 2018 నుంచి ఈయన పదవిలో కొనసాగుతున్నారు. ఈయన కంటే ముందు ఉర్జిత్ పటేల్ అనేటువంటి వ్యక్తి ఆర్బీఐకి గవర్నర్గా పనిచేసి ఉన్నారన్నమాట. నెక్స్ట్ వన్ నాబార్డ్ చైర్మన్ వచ్చేసి షాజీ కేవి. ఈయన డిసెంబర్ 7, 2022 నుంచి ఆ పదవిలో కొనసాగుతున్నారు. సో ప్రస్తుతం నాబార్డ్ చైర్మన్ ఎవరు? షాజీ కేవి. సెబీ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకి ప్రస్తుత చైర్మన్ ఎవరంటే మాధవి పూరిబచ్. మాధవి పూరిబచ్ అనేవారు ప్రస్తుతం సెబీకి చైర్మన్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ పదవికి మొదటి మహిళా చైర్మన్ ఈమె. సో ప్రస్తుతం మాధవి పూరిబచ్ గారు
సెబీకి చైర్మన్గా ఉన్నారు కదా. అయితే ఈ సెబీకి చైర్మన్గా చేసిన వాళ్ళలో మహిళల్లో మొదటి వ్యక్తి ఈమె మాధవి పూరిబచ్ గారు మొదటి మహిళా చైర్మన్ ఆఫ్ సెబీ. ఈమెకి ముందు అజయ్ త్యాగి ఈ పదవిలో ఉండేవారు అన్నమాట. నెక్స్ట్ వన్, జాతీయ మహిళా కమిషన్. ఈ జాతీయ మహిళా కమిషన్ అనేది 1992 జనవరి 31న ప్రారంభించడం జరిగింది. అయితే దీనికి ప్రస్తుత చైర్మన్ ఎవరంటే రేఖా శర్మ. ఈమె 8వ జాతీయ మహిళా కమిషనర్. ఈవిడ ఎప్పటి నుంచి పదవిలో కొనసాగుతున్నారంటే ఆగస్టు 7, 2018 నుంచి జాతీయ మహిళా కమిషనర్గా రేఖా శర్మ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ జాతీయ మహిళా కమిషన్కి మొదటి చైర్మన్ ఎవరో చూసినట్లయితే జయంతి పట్నాయక్. నెక్స్ట్ వన్, కేంద్ర సమాచార కమిషన్ చైర్మన్ శ్రీ హీరాలాల్ సమారియా. శ్రీ హీరాలాల్ సమారియా అనే వ్యక్తి ప్రస్తుతం కేంద్ర సమాచార కమిషన్కి చైర్మన్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈయనకంటే ముందు యశ్వర్ధన్ కే సిన్హా అనే వ్యక్తి ఉండేవారు అనమాట. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ సమాచార కమిషన్ చైర్మన్ మెహబూబ్ బాషా. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత సమాచార కమిషన్ చైర్మన్ ఎవరంటే మెహబూబ్ బాషా అనేవారు. నెక్స్ట్ వన్, జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వానా. కిషోర్ మక్వానా అనే వ్యక్తి ప్రస్తుతం జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. ఈయన మార్చి 10, 2024 నుంచి ఈ పదవిలో కొనసాగుతున్నారు. అయితే ఈయన 7వ వ్యక్తి. ఈయనకంటే ముందు చేసిన వారు విజయ్ సాంప్లా. నెక్స్ట్ వన్, జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్ వచ్చేసి హర్ష చౌహాన్. ఎస్సీ కమిషన్ చైర్మన్ కిషోర్ అండ్ ఎస్టీ కమిషన్ చైర్మన్ హర్ష చౌహాన్. జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ హన్స్రాజ్ గంగారంజీ అహీర్. హన్స్రాజ్ గంగారంజీ అహీర్ అనే వ్యక్తి ప్రస్తుతం జాతీయ బీసీ కమిషన్ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు అన్నమాట. నెక్స్ట్ వన్, జాతీయ మైనారిటీ కమిషన్ చైర్మన్ ఇక్బాల్ సింగ్ లాల్ పురా. ప్రస్తుత జాతీయ మైనారిటీ కమిషన్ చైర్మన్ ఎవరంటే ఇక్బాల్ సింగ్ లాల్ పురా. ఈయన మార్చి 13, 2022 నుంచి ఈ పదవిలో కొనసాగుతున్నారు. నెక్స్ట్ వన్, యూపీఎస్సి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి చైర్మన్ ఎవరంటే మనోజ్ సోని. మనోజ్ సోని అనే వ్యక్తి ప్రస్తుతం యూపీఎస్సికి చైర్మన్గా ఉన్నారు. ఈయన ఎప్పటి నుంచి ఈ పదవిలో ఉన్నారంటే మే 16, 2023 నుంచి ఈ పదవిలో కొనసాగుతున్నారు. నెక్స్ట్ వన్, యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్ మామిడాల జగదీష్ కుమార్ గారు. సో ప్రస్తుత యూజీసీ చైర్మన్ ఎవరంటే మామిడాల జగదీష్ కుమార్. నెక్స్ట్ వన్, ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి చైర్మన్ ఎస్ కిషోర్. సో ప్రస్తుత ఎస్ఎస్సి చైర్మన్ ఎవరంటే ఎస్ కిషోర్ గారు. జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ ఏమో కిషోర్ మక్వానా గారు. ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషనర్ ఏమో ఎస్ కిషోర్ గారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ అరుణ్ మిశ్రా. సో ప్రస్తుతం జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ ఎవరంటే అరుణ్ మిశ్రా. నెక్స్ట్ వన్, రైల్వే బోర్డు చైర్మన్ మరియు సిఈఓ జయవర్మ సిన్హా. జయవర్మ సిన్హా అనే వ్యక్తి ప్రస్తుతం రైల్వే బోర్డుకి చైర్మన్గా మరియు సిఈఓగా వ్యవహరిస్తున్నారు. ఈయన సెప్టెంబర్ 1, 2023 నుంచి ఈ పదవిలో కొనసాగుతున్నారు. ఈయన 46వ వ్యక్తి. ఈయనకంటే ముందు చేసిన వ్యక్తి లోహిత్. సో ప్రస్తుతం రైల్వే బోర్డు చైర్మన్ మరియు సిఈఓ ఎవరు అంటే జయవర్మ సిన్హా గారు. నెక్స్ట్ వన్, రైల్వే బోర్డులో 44వ సిఈఓ వినయ్ కుమార్ త్రిపాఠి. సో ఇక్కడ మనం ఆల్రెడీ ఇప్పుడు చేస్తున్న వ్యక్తి 46వ వ్యక్తి జయవర్మ సిన్హా అండ్ 45వ స్థానంలో చేసిన వారు లోహిత్ అండ్ ఆయన కంటే ముందు 44వ వ్యక్తిగా చేసిన వాళ్ళు వినయ్ కుమార్ త్రిపాఠి. లోక్పాల్ కమిటీ చైర్మన్ అజయ్ మానిక్ రావు. సో
సో చూడండి, లోక్పాల్ కమిటీ చైర్మన్ ఎవరు? అజయ్ మాణిక్ రావు. ఈయన ఫిబ్రవరి 27, 2024 నుంచి ఈ పదవిలో కొనసాగుతున్నారు. ఈయనకంటే ముందు ప్రదీప్ కుమార్ మొహంతి గారు ఉండేవారు. ప్రస్తుత జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ ప్రియాంక కనుంగో. సో ప్రస్తుతం జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ ఎవరంటే ప్రియాంక కనుంగో గారు. నెక్స్ట్ వన్, సిబిఎస్ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ చైర్మన్ ఎవరంటే రాహుల్ సింగ్. సో ప్రస్తుతం సిబిఎస్ఈ చైర్మన్ ఎవరంటే రాహుల్ సింగ్. ఈయన మార్చి 13, 2024 నుంచి ఈ పదవిలో కొనసాగుతున్నారు. ఈయనకంటే ముందు వినీత్ జోషి. ఈయన ఎప్పటి నుంచి అంటే అక్టోబర్ 23, 2023 నుంచి మార్చి 13, 2024 వరకు వినీత్ జోషి గారు ఉండేవారు. అయితే మార్చి 13, 2024 నుంచి కొత్తగా ఇప్పుడు మనకి సిబిఎస్ఈ చైర్మన్ ఎవరంటే రాహుల్ సింగ్. నెక్స్ట్ వన్, ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్కి చైర్మన్ ఎవరంటే సిద్ధార్థ మొహంతి. ప్రస్తుతం లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫ్ కార్పొరేషన్ అంటే ఎల్ఐసికి చైర్మన్ ఎవరంటే సిద్ధార్థ మొహంతి గారు. ఈయన జూన్ 29, 2024 వరకు ఈ పదవిలో ఉంటారు. అంటే సిద్ధార్థ మొహంతి గారు జూన్ 29, 2024 వరకు ఎల్ఐసికి చైర్మన్గా కొనసాగుతారు. ఆ తర్వాత ఎల్ఐసికి మొదటి సిఈఓ మరియు ఎండిగా మొహంతి గారు జూన్ 7, 2025 వరకు నియమితులవుతారు. సో చూడండి, ఈయన ప్రస్తుతం అయితే చైర్మన్గా ఉన్నారు. ఎప్పటి వరకు? జూన్ 29, 2024 వరకు. అంటే ఈ సంవత్సరం జూన్ 29 వరకు ఈయన ఎల్ఐసికి చైర్మన్గా వ్యవహరిస్తారు. అండ్ జూన్ 29 తర్వాత నుంచి ఎల్ఐసి ఏం నిర్ణయం తీసుకుందంటే కొత్తగా ఎల్ఐసికి సిఈఓ మరియు ఎండిని నియమించాలని నిర్ణయించుకుంది. సో ఈయన్ని జూన్ 29 తర్వాత నుంచి ఎల్ఐసికి సిఈఓగా మరియు ఎండిగా ప్రకటించుకుంది. అప్పటి నుంచి ఆయన జూన్ 7, 2025 సంవత్సరం వరకు ఎల్ఐసికి సిఈఓ మరియు ఎండిగా మొహంతి గారు కొనసాగుతారన్నమాట. సో అర్థమైంది కదా, ప్రస్తుతం ఎల్ఐసికి చైర్మన్ గారు సిద్ధార్థ మొహంతి గారు. అయితే ఈయన ఎప్పటి వరకు చైర్మన్గా కొనసాగుతారంటే జూన్ 29, 2024 వరకు ఎల్ఐసికి చైర్మన్గా కొనసాగుతారు. ఆ తర్వాత నుంచి ఆయన్ని ఆ కంపెనీకి సిఈఓ మరియు ఎండిగా చేయనున్నారు. అండ్ జూన్ 29, 2024 నుంచి ఆయన నెక్స్ట్ ఇయర్ అంటే 2025 జూన్ 7 వరకు సిఈఓ మరియు ఎండిగా కొనసాగుతారు అన్నమాట. నెక్స్ట్ వన్, ఆర్ కుమార్ ఎల్ఐసి చైర్మన్గా 2019 నుంచి 2023 వరకు ఉన్నారు. సో చూడండి, ప్రస్తుతం చైర్మన్ సిద్ధార్థ మొహంతి గారు కదా, మరి ఆయన కంటే ముందు చేసిన వ్యక్తి వచ్చేసి ఆర్ కుమార్. ఈయన 2019 నుంచి 2023 వరకు ఎల్ఐసికి చైర్మన్గా కొనసాగారన్నమాట. నెక్స్ట్ వన్, ఎస్బీఐ చైర్మన్ దినేష్ కుమార్ ఖారా. ప్రస్తుతం ఎస్బీఐకి చైర్మన్ ఎవరంటే దినేష్ కుమార్ ఖారా. డైరెక్టర్ ఆఫ్ ది ఇంటెలిజెన్స్ బ్యూరో తెపన్ కుమార్ డెకా. సో ఐబీ ఇంటెలిజెన్స్ బ్యూరో ఉంది కదా, దానికి ప్రస్తుత డైరెక్టర్ ఎవరంటే తెపన్ కుమార్ డెకా. నెక్స్ట్ వన్, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కి ప్రస్తుతం చైర్మన్గా వ్యవహరిస్తున్న వాళ్ళు ఎవరంటే ప్రవీణ్ కుమార్ శ్రీవాత్సవ. ఈయన డిసెంబర్ 28, 2022 నుంచి ఈ పదవిలో కొనసాగుతున్నారు అన్నమాట. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, దీనికి చీఫ్గా ప్రస్తుతం రవి సిన్హా గారు వ్యవహరిస్తున్నారు. నెక్స్ట్ వన్, అటామిక్ ఎనర్జీ కమిషన్ చైర్మన్ అజిత్ కుమార్ మొహంతి. సో అటామిక్ ఎనర్జీ కమిషన్ చైర్మన్ ఎవరంటే అజిత్ కుమార్ మొహంతి గారు. ఈయన మే 3, 2023 నుంచి పదవిలో కొనసాగుతున్నారు. ఈయనకంటే ముందు శ్రీ కమలేష్ నీలకాంత్ వ్యాస్ గారు ఉండేవారు అనమాట. నెక్స్ట్ వన్, ఎన్ఎస్జి నేషనల్ సెక్యూరిటీ గార్డ్, దీనికి డైరెక్టర్గా ప్రస్తుతం ఎవరు కొనసాగుతున్నారంటే దల్జిత్ సింగ్ చౌదరి. దల్జిత్ సింగ్ చౌదరి గారు ప్రస్తుతం ఎన్ఎస్జికి డైరెక్టర్ జనరల్గా కొనసాగుతున్నారు అన్నమాట. ఈయన ఎప్పటి నుంచి పదవిలో ఉన్నారు? ఫిబ్రవరి 28, 2024 నుంచి ఎన్ఎస్జికి డైరెక్టర్ జనరల్ ఎవరంటే
దల్జిత్ సింగ్ చౌదరి. నెక్స్ట్ వన్. సో ఇక్కడ కొన్ని రాష్ట్రాలకి వెరీ రీసెంట్గా కొత్త సీఎంలు అనేది రావడం జరిగింది. సో వాళ్ళ గురించి కూడా తెలుసుకొని ఉండడం మనకి బెనిఫిషియల్ కాబట్టి ఇక్కడ కొన్ని రాష్ట్రాలకి సంబంధించిన సీఎంల గురించి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ వన్, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య. సో ప్రస్తుతం కర్ణాటకకి సీఎం ఎవరంటే సిద్ధరామయ్య గారు. ఈయన మే 20, 2023 నుంచి పదవిలో కొనసాగుతున్నారు. అలాగే మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్. ఈయన డిసెంబర్ 13, 2023 నుంచి మధ్యప్రదేశ్కి సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు అనమాట. అండ్ ప్రస్తుతం రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ. ఈయన డిసెంబర్ 15, 2023 నుంచి రాజస్థాన్కి సీఎం. ప్రస్తుత తెలంగాణ సీఎం వచ్చేసి రేవంత్ రెడ్డి. ఈయన డిసెంబర్ 7, 2023 నుంచి ఆ పదవీ బాధ్యతలు స్వీకరించడం జరిగింది. నెక్స్ట్ ఛత్తీస్గఢ్లో సీఎం విష్ణుదేవ్ సాయి. సో విష్ణుదేవ్ సాయి అనే వ్యక్తి ప్రస్తుతం ఛత్తీస్గఢ్ సీఎం. ఈయన డిసెంబర్ 3, 2023 నుంచి సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు అన్నమాట. హర్యానా సీఎం నాయబ్ సింగ్ సాయిని అనేవారు హర్యానాకి సీఎంగా మార్చి 2, 2024 నుంచి బాధ్యతలు స్వీకరించారన్నమాట. అండ్ అలానే జార్ఖండ్ సీఎం చూసినట్లయితే చంపై సొరెన్ అనే వ్యక్తి జార్ఖండ్కి సీఎంగా ఫిబ్రవరి 2, 2024 నుంచి కొనసాగుతున్నారు. మిజోరం సీఎం వచ్చేసి లాల్ దుహోమా అనే వ్యక్తి మిజోరంకి సీఎంగా డిసెంబర్ 8, 2023 నుంచి కొనసాగుతున్నారు అనమాట. సో ఇది ఫ్రెండ్స్, చూశారు కదా, మ్యాక్సిమం ప్రతి ముఖ్యమైన పదవుల్లో ఏ వ్యక్తులు కొనసాగుతున్నారనే విషయాన్ని ఈ వీడియోలో పొందుపరచడం జరిగింది. కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.